నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. మనము ఒక ఇండిపెండెంట్ ఇల్లు కట్టుకుంటే దాంట్లో మనం లైఫ్ లాంగ్ మనం ఇష్టం వచ్చినట్టు జీవించవచ్చు. కాస్ట్ ఎక్కువైనా, దూరం ఎక్కువైనా, సొంత ఇల్లు సొంత ఇల్లే. అయితే చాలామంది ఈ హై రైజెస్ కానీ, ఈ అపార్ట్మెంట్ లివింగ్ కానీ చాలా మొగ్గు చూపుతారు. నేను బాగా స్టడీ చేసింది, అంటే ఇంటర్వ్యూ చేసింది, అడిగింది ఏమంటే, అసలు మీరు ఈ అపార్ట్మెంట్ లివింగ్కి, ఈ హై రైజ్ లివింగ్కి ఎందుకు ప్రాముఖ్యత ఇస్తున్నారు అని అడిగితే వాళ్ళు చెప్పింది ఏమంటే, ఎమ్యూనిటీస్ అండి, ప్లస్ మెయింటెనెన్స్ అండి. అసలు నేను ప్రాక్టికల్గా అనాలిసిస్ చేసింది ఏమంటే, ఒక మనిషి జీవితంలో అడ్డమైన ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు అంటే అది స్త్రీ ప్రోద్బలం వల్ల, అంటే స్త్రీ సజెషన్స్, బాడీ సజెషన్స్ వల్ల నియర్లీ 70-80% మంది తమ లైఫ్లో మరిచిపోలేని దుర్ఘటన లాంటి ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. దాంట్లో ఈ ఇల్లు కూడా ఒకటి. నేను స్త్రీలను అవమానించడం నాకు ఇష్టం లేదు, కానీ స్త్రీ యొక్క పరిధి తానే నిర్ణయించుకొని పక్కకు జరిగితే సంసారాలు మంచిగా ఉంటాయి. స్త్రీ తన హద్దులు మీరి పనికి మాలిన బ్రెయిన్ యూజ్ చేసి, ఫ్యామిలీని ఫోర్స్ చేసి, తన ఘనత చాటుదామనుకుంటే లైఫ్ మొత్తము అల్లకల్లోలం అవుతుంది. నేను సొసైటీని, ఫ్యామిలీస్ని, ఎస్పెషలీ ఉమెన్ని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తాను. ఎందుకంటే పుట్టిచ్చేది ఈమెనే, గిట్టిచ్చేది ఈమెనే. పుట్టిచ్చేది ఈమెనే, గిట్టిచ్చేది కూడా ఈమెనే. పుట్టించి పెంచుతుంది, ప్రాణం తీసి చంపుతుంది. ఈ రెండు క్వాలిటీస్ ఆడవాళ్ళలో ఉన్నాయి. ఇప్పుడు లేదు, అవును, కాదు అంటే నా లాంగ్వేజ్ చేంజ్ అవుతుంది. బలమైన ఎవిడెన్సెస్ ఉన్నాయి నా దగ్గర. అది స్త్రీలందరూ మూసుకొని యాక్సెప్ట్ చేసుకోవాలి. ఎందుకంటే నేను ఒక మాట అన్నా అంటే దానికి బ్యాక్గ్రౌండ్ గట్టిగా ఉండబట్టే ఏదైనా చెప్తాను, లేకపోతే నేను వీడియోలో చెప్పాను. స్త్రీ యొక్క సోమరితనం వల్ల సొసైటీ మొత్తము చేంజ్ అవుతూనే ఉన్నది. మన తిండి దగ్గర నుంచి, ఇల్లు దగ్గర నుంచి, ఖర్చుల దగ్గర నుంచి, పండగల దగ్గర నుంచి, పిల్లల భవిష్యత్తు వరకు స్త్రీల అంటే ఏలుబడి ఉంది. ఏలేది స్త్రీ ముందర దిష్టి బొమ్మలాగా ఒక పురుషుడు ఉంటాడు, మీసాలు పెట్టుకొని. అంటే పురుషుడిలా కనిపించాలని బాగా ట్రై చేస్తాడు. సొసైటీలో ఈ పరిస్థితి నెలకొని ఉంది. చాలామంది స్త్రీ అనే సబ్జెక్ట్ని టచ్ చేయడానికి భయపడతారు.
గ్రహాలు జాతకాలు చూపించుకుంటుంటారు. కానీ మన ఇంట్లో మనము కాదనలేని, అంటే కాదు అనలేని శనిగ్రహం ఇంట్లోనే ఉంటుంది. ఆ శనిని మనము ప్రేమిస్తూ ఉండాలి. ఎన్ని తప్పులు చేసినా మనకు మనము సరిదిద్దుకుంటూ ఉండాలి. పనికి మాలిన సజెషన్స్ ఇచ్చినా తీసుకుంటూ ఉండాలి. తీసుకున్నట్టు నటించాలి. అంటే స్త్రీతో పెట్టుకుంటే ఈ పరిణామాలు ఇవి తప్పవు. ఒక స్త్రీ తన పరిధి తానెప్పుడూ తెలుసుకోదు. తన పని తప్ప వేరే పనులు అప్పగించడంలో స్త్రీకి తనకు తానే సాటి. అంటే తన పని తాను చేయదు, కానీ వేరే వాళ్ళ బాధ్యతలు బై హార్ట్ అప్పగిస్తారు. ఏవండి మీ బాధ్యతలు ఇవి, మామయ్య మీ బాధ్యతలు ఇవి, అత్తయ్య మీ బాధ్యతలు ఇవి, పిల్లలు మీ బాధ్యతలు ఇవి. మరి నీ బాధ్యతలు? నా బాధ్యతలు నాకు తెలుసు. చేస్తావా? చెయ్యవు. బాధ్యతలు తెలుసు కానీ చేయటంలో సోమరితనం. అందుకోసము ఈ సొసైటీలో పెను మార్పులు వస్తున్నాయి ఈ స్త్రీ కారణం. స్త్రీ పెండ్లి కాగానే ఒక గవర్నమెంట్ చేంజ్ అయినట్టు ఫీల్ అవుతుంది. అంటే కాంగ్రెస్ పోయి బీజేపీ వచ్చినట్టు, బీజేపీ పోయి కాంగ్రెస్ వచ్చినట్టు ఫీల్ అవుతుంది స్త్రీ. ఆ స్త్రీ ఏం చేస్తుందంటే రాగానే ఫస్ట్ ప్రోటోకాల్ మారుస్తుంది. అంటే అత్త యొక్క డామినెన్స్ ఫస్ట్ డే నుంచే తగ్గించడానికి శతవిధాలా ప్రయత్నిస్తుంది. అత్త ఒక స్పీకర్ పదవిలో ఉంటుంది. ఒక మనిషి పెళ్లి కాగానే అత్తను స్పీకర్ పదవిలో కూర్చోబెడతాడు కొడుకు. ఆ స్పీకర్ పదవి వెనుక ఒక గుమాస్తా ఉంటాడు కదా, అదే మామయ్య పదవి. అంటే అత్తయ్య పిలిచినప్పుడు పోయి మామయ్య సజెషన్స్ ఇస్తుంటాడు. తెల్ల డ్రెస్ వేసుకొని టోపీ వేసుకొని ఏమంటారు స్పీకర్ దగ్గర, అదే మామయ్య పొజిషన్. స్పీకర్ ఏమో అత్తయ్య, ఫ్లోర్ లీడర్ ఏమో కోడలు. అయితే కోడలి ప్రయత్నం ఏముంటుందంటే అత్త యొక్క కట్టుబాట్లను ధ్వంసం చేయటం. కోడలి ఫస్ట్ పని ఏముంటుందంటే అర్జెంటుగా ఆ బియ్యం దాన్ని లోపలికి వచ్చి ఒక 2-3 days బెడ్రూమ్లో గడబడ చేసి ఇక 4వ రోజు నుంచి స్టార్ట్. అంటే ప్రోటోకాల్ని మొత్తం తన గుప్పెట్లో పెట్టుకోవడానికి ఈ కోడలు ట్రై చేస్తుంది. అంటే స్టార్టింగ్ ఎట్లుంటుందంటే అత్తయ్య యొక్క బలాబలాలు చూసి కోడలు ఆమె అనేటామె నరకడం స్టార్ట్ చేస్తుంది. ఫస్ట్ అత్త యొక్క బలాబలాలు చూసుకుంటారు. అత్తకు కొడుకు సపోర్ట్ లేకుంటే విదిన్ కొన్ని నెలలనే అధికారం జిక్కించుకొని ఆమె స్పీకర్ పదవిలో కూర్చుంటారు. అత్తకు తన భర్త సపోర్టు, మామయ్య సపోర్టు పుష్కలంగా ఉన్నాయంటే కొద్దిగా టైం తీసుకుంటారు. ఈ కోడలు ఒక పథకం ప్రకారం పనిచేస్తుంది.
అత్త ఒక అపోజిషన్ మెంబర్లో డిఫెన్స్ పొజిషన్లో ఉంటుంది. ఇన్ని రోజులు రాజ్యమేలిన అత్త ఆ కుర్చీని అంత ఈజీగా వదులుకోదు. ఆమె సాకేమంటే కొడుకు స్టేబుల్ అయ్యే వరకు నేను ఈ స్పీకర్ పదవిలో ఉంటాను అని చెప్తుంది. కానీ కోడలు స్పీకర్ పదవి యొక్క పవర్ తెలుసుకొని నేను కూర్చుంటే స్పీకర్ పదవిలో కూర్చుంటాను, లేకపోతే నేను అంటే బయట వేరే పదవిలో కూర్చోను. ఈ అత్త యొక్క మొండితనము, కోడలి యొక్క మొండితనము ఈ భర్తల యొక్క శాపంగా మారుతుంది. అంటే అక్కడ మామయ్య సఫర్ అవుతుంటాడు, ఇక్కడ కొడుకు సఫర్ అవుతుంటాడు, అంటే భర్త సఫర్ అవుతుంటాడు. అయితే మనం అడుక్కోవాల్సిన ప్రశ్న ఏమంటే అసలు ఈ ప్రాబ్లంని ఏ ఫ్యామిలీ అయినా అవాయిడ్ చేయగలదా అంటే పూర్తిగా చేయలేదు. కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయి, కోడలు రాగానే అత్త ఆటోమేటిక్ పక్కకి జరిగిపోయి తీర్థయాత్రలకు వెళ్ళిపోతుంటారు. అంటే ఇక నీ సంసారం ఎట్లా నిలబెడతావు నేను కూడా చూస్తా అని సైలెంట్గా ఛాలెంజ్ చేసి అత్త తీర్థయాత్రలకు వెళ్ళిపోతారు. కొన్ని ఫ్యామిలీస్లో ఎట్లుంటుందంటే అత్త కోడలిని అతి గారాబం చేసి ఏ పదవులు కొన్ని సంవత్సరాలైనా ఇవ్వదు. ఈ సంసారం అనేది ఒక అసెంబ్లీ లాగా తయారు. అత్త ప్రేమగా నటిస్తూ కోడలిని ఎక్కడ పెట్టాలనో అక్కడనే పెట్టింటారు. అంటే ఇదొక ట్రిక్, సంసారంలో ఇదొక ట్రిక్. అయితే మనం ఈ వ్యూహాలు ప్రతి వ్యూహాలు చూస్తే దీంట్లో మగవాడి ప్రమేయం ఏమాత్రం ఉండదు. మగవాడికి కోపం వస్తే బయట చాలాసేపు ఉండి తాగి వచ్చి పడుకుంటాడు, లేదా తల దింపుకొని వచ్చి తిండి తిని పడుకుంటాడు, పొద్దున తొందరగా వెళ్ళిపోతాడు. అంటే ఈ మగవాళ్ళకున్న వెసులుబాటును వాళ్ళు యూజ్ చేస్తారు, పరారీలో ఉంటారు. అంటే ఇలాంటి సంసారాల్లో చెయ్యి నెత్తి దూరిస్తే బొగ్గైపోతుందని వాళ్ళకి బాగా తెలుసు. సో తాళి కట్టి ఒక ఇల్లాలిని తెచ్చి అత్తగారి ఇంటి కొంగును కట్టేసి భర్త పారిపోతాడు. ఇంకా మన అంకుల్ గారేమో టాయిలెట్లోనే పేపర్ చదువుకుంటా, టాయిలెట్లో సిగరెట్ తాగుకుంటా, టీవీ రిమోట్ చేతిలో పెట్టుకొని తనకు ఏది సంబంధం లేనట్టు నటిస్తూ ఉంటాడు. అయితే ఈ ఆడవాళ్ళు తమ పరిధి ఎందుకు దాటుతారు అనే ప్రశ్నకు మనం జవాబు వెతికితే ఎప్పుడు ఆడవాళ్లకు ఒక పురుషుడిలో దద్దమ్మ కనిపిస్తాడో వాళ్ళు ఏకదమ్గా ఆ సిచ్యువేషన్ని ఎన్కాష్ చేసుకుంటారు. పురుషుడు ఏమాత్రం కన్ఫ్యూజన్లో ఉన్నా, ఏమాత్రం వీక్గా ఉన్నా, ఏమాత్రం ఫిజికల్గా మెంటల్గా కొద్దిగా వీక్ ఉన్నా, ఏమాత్రం సిచ్యువేషన్ని హ్యాండిల్ చేసే పొజిషన్ లేదు అని ఒక మహిళ గ్రహించింది అంటే చావు తప్పదు.
అంటే ఆ స్పీకర్ ఉన్న వెనుక ఉన్న వ్యక్తి పదవి అతి త్వరలో ఎవరికైనా రావచ్చు. ఒక్క కొత్తగా పెళ్లి చేసుకున్న పర్సన్ కూడా ఆ స్పీకర్ వెనుక నిలబడే పదవి రావచ్చు. అయితే ఈ హ్యాండ్ ఓవర్ ఆఫ్ పవర్ ఆఫ్ అటార్నీ ఇక్కడ అంతా లీగల్గా ఉంటుంది. చూడండి, భర్త పవర్ ఆఫ్ అటార్నీ ఇస్తే భార్య రేగిపోతుంది, రెచ్చిపోతుంది. భర్త తన వంతు డ్యూటీ భార్యకు మొత్తంగా అప్పగిస్తే సంసారం ఒక చదరంగంగా మారుతుంది. మగవాడు అనేవాడు ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ ఎప్పుడు ఎట్లా చేయాలి, దానికి ప్రాపర్ ప్లానింగ్ కావాలి. ఆమె డామినెన్స్ సూపర్ఫిషియల్గా ఉంటే పర్వాలేదు, కానీ ప్రతి దాంట్లో తలదూర్చి ఆమె పెత్తనం చాటుకుంటుంది అంటే సంసారాలు విచ్ఛిన్నం కాక తప్పవు. ఇది మొదటి బండ గుర్తు. అయితే ఈ క్లాషెస్ని తప్పించలేము. అంటే ఈ స్త్రీలు తీసుకునే డిసిషన్ స్పాంటేనియస్గా, వెల్ ప్లాన్డ్గా, అంటే వ్యూహాత్మకంగా సడన్గా ఆ ప్రపోజల్ పెట్టినట్టు యాక్టింగ్. అంటే ఒక స్త్రీలో ఈ మాతృమూర్తి కాకుండా డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి. అంటే అవి బయటపడే వరకు మనకు ఏమాత్రం తెలియదు వీళ్ళు ఎంత మంచి కళాకారులు అని. జీవితం గడుస్తున్న కొద్దీ వీళ్ళలోని కళ బయటికి వస్తుంది. మొండి పట్టు ఎక్కడి వరకు పట్టనివ్వాలి అంటే మనము కొద్దిగా వెసులుబాటు ఇవ్వాలి. వాళ్ళు మొండి పట్టు పడుతుంటే వాళ్ళు ఎక్కడ వరకు పడతారు అని మనం వేచి చూడాలి. కానీ చాలా మంది ఏం చేస్తారంటే మాట అనంగానే దాన్ని దవదాటకుండా భార్య మాట వింటూనే ఉంటారు. అది కరెక్టా రాంగా, దానికి హద్దులు ఉన్నాయా లేవా, దాని రిజల్ట్స్ ఎట్లుంటాయని తెలియకుండా జిరాక్స్ పేపర్ అంటే ఫోటో కాపీ లాగా వ్యవహరిస్తారు. దానివల్ల సంసారాల్లో చిచ్చులు, కొట్లాటలు ఇలాంటివి సర్వసాధారణంగా జరుగుతుంటాయి. మనము ఒక స్త్రీలో లీడర్షిప్ క్వాలిటీస్ డిస్ట్రిబ్యూట్ చేసే పనిలో ఉండాలి. అంటే సమయం గడుస్తున్న కొద్దీ ఆమెకు లీడర్షిప్ యొక్క ఇంపార్టెన్స్ తెలియజేస్తూ ఉండాలి. దానికి కొన్ని నియమాలు, నిబద్ధతలు, కొన్ని ప్రోటోకాల్స్ ఇవి పాటిస్తే కానీ ఆ లీడర్షిప్ ఇవ్వకూడదు. చాలామంది కొత్తగా పెళ్లి చేసుకున్న ఆమెకు ఏ ప్రోటోకాల్ లేకుండా రెచ్చిపో, నీవు పాలించు అని ఇంటికి ఇస్తే ఆమె అత్త మామలకు ఇచ్చే మినిమం మర్యాద కూడా ఇవ్వకుండా వచ్చిన బంధువులను కూడా తరిమి కొట్టుకుంటూ దాన్ని నేను సంసారం చేసిన అని గట్టి అరుస్తుంటాడు డోర్ బయటకు వచ్చి. అంటే అందరినీ
బెదిరించి పరారీలో ఉంచితే ఇంకా నువ్వు ఏం సంసారం చేస్తున్నావు అని అడగాల్సి వస్తుంది. అంటే ఏ బాధరి బందీ లేని సంసారాలు అదొక సంసారమా? ఎవరిది వాడిదే బ్యాచులర్ లైఫ్. కోడలిది తన ఇష్టం వచ్చినట్టు బతుకుతుంటుంది, బాబు తన ఇష్టం వచ్చినట్టు ఉంటాడు, కొడుకు తన ఇష్టం ఉంటుంది, బిడ్డ తన ఇష్టం వచ్చినట్టు ఉంటుంది, అత్తమామ వాళ్ళ తీర్థయాత్రకు వాళ్ళు పోతారు. దీన్ని సంసారం అంటారా? అంటే ఒక్కడిని ఒకరు డిస్టర్బ్ చేసుకోకుండా తమ పని తాము చేసుకోకపోవడం అదొక పెద్ద ఘనకార్యంగా. డబ్బు ఉన్న ఇండ్లలో జనరల్గా ఇట్లా జరుగుతుంటాయి. ఏమండి సంసారం అంటే హ్యాపీ అంటారు. హ్యాపీ ఎందుకంటే ఇంట్లో 4 కార్లు ఉంటాయి, ఎవరి కారుతో ఎవరికి సంబంధం ఉండదు, వంట చేసుకోవాల్సిన అవసరం ఉండదు, ఫలానా దీనికోసం డబ్బులు కావాలి అని అడిగే అవసరం ఉండదు. ఇంకా ఇవన్నీ ఇట్లున్నాక ఒకరి అవసరం ఇంకోటి లేనప్పుడు సంసారాలు బాగానే ఉంటాయి. దాన్ని సంసారం అనరు, విడాకుల జీవితాలు అంటారు. అంటే సంసారాల్లో ఉంటూ విడాకులు తీసుకున్నట్టు జీవిస్తూ ఉంటారు. దాన్ని వీళ్ళు మరి సంసారం అంటారు. అయితే ఒక స్త్రీ తన యొక్క పరిధి ఎందుకు గుర్తుపెట్టుకోవాలి? చాలా మంది ఇటువంటి ప్రశ్న అయ్యారు. ఉమెన్ ఎంపవర్మెంట్ అంటారు. వై ద హెల్ ఉమెన్ షుడ్ గెట్ ఎంపవర్డ్ వెన్ షీ ఈజ్ నాట్ ఎలిజిబుల్ అని ఈ క్వశ్చన్ అయ్యారు. వై ద హెల్ ఉమెన్ షుడ్ గెట్ ఎంపవర్డ్ వెన్ షీ ఈజ్ నాట్ ఎలిజిబుల్ అట్ ఆల్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎంపవర్మెంట్ అని కొన్ని ప్రశ్నలు వేసినాం అనుకోండి, పారిపోతారు. సామర్థ్యం లేకుండా పదవులు ఇవ్వరాదు. పాలిటిక్స్లో అంతే, ఇండ్లలో అంతే. సామర్థ్యం బట్టి పదవి. ఏకఛత్రాధిపత్యం సంసారాల్లో పనికిరాదు. ఇది రాజుల కింగ్డమ్ కాదు. ఫ్యామిలీ అంటే ఉమ్మడిగా ఆలోచించే విధానాన్నే ఒక సంసారం అంటారు. అంతేగాని మామయ్య ఏం చెప్తే అది చేయాలి, అత్తమ్మ ఏం చెప్తే అది చేయాలి, కోడలు ఏం చెప్తే అది చేయాలి, కొడుకు ఏం చెప్తే అది చేయాలి అనేది ఒక రాచరిక పరిపాలన. కొన్ని సంసారాలు ఇలా కూడా నడుస్తాయి. లాస్ట్కు రాచరిక పరిపాలన ఏలిన రాజు కుక్క చావు వస్తాడు, రాణి కూడా కుక్క చావు చేస్తాడు. ఎందుకంటే రాచరికం అయిపోయింది, టైం అయిపోయింది అంటే కుక్క చావే. అందుకోసమే సంసారాల్లో రాచరిక పరిపాలన పనికిరాదు. సంసారాల్లో స్త్రీ పాత్ర అనేది ఒక సపరేట్ సబ్జెక్ట్. పురుష పాత్ర, స్త్రీ పాత్ర. ఇప్పుడు చాలా మంది స్త్రీలు పిల్లలకు వండి పెట్టరు కానీ వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి చాలా బాధపడుతుంటారు. ఫస్ట్ ఏం గురించి ఆలోచించాలి? పిల్లల కడుపు ఎలా నింపాలి అని ఆలోచించకుండా వాళ్ళ చదువుల గురించి, అంటే ఒక పురుషుడు ఏం ఆలోచించాలనో అది స్త్రీ ఆలోచిస్తుంది. అయితే పురుషుడు పిల్లల ఫుడ్ గురించి ఆలోచించడం స్టార్ట్ చేస్తారు. అంటే ఇద్దరు ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఏది పురుషుడు ఆలోచించాలో స్త్రీ ఆలోచిస్తుంది, ఏది స్త్రీ ఆలోచించాలో పురుషుడు ఆలోచిస్తారు. అంటే ఇక్కడ స్త్రీకి మొల కూడని చోట కొమ్ములు మొలిచాయన్నట్టు. నీ పనేమి వండి పెట్టడం,
ఆ పని మరిచి వేరే వాళ్ళ పరిధి దాటిపోయి వాళ్ళ పనిని తీసుకొని చేయటం. పోనీ ఎక్కడన్నా మంచిగా ఏడుస్తుందా అంటే ఏడవదు. హోంవర్క్ చేపిస్తుందా? చేపి. ప్రోగ్రెస్ రిపోర్ట్ అన్నా చక్కగా చూడడానికి వస్తుందా? చేతగా. కానీ పిల్లల చదువు గురించి ఒక 5-6 గంటలు మాట్లాడతారు. ఇలాంటి పుణ్యస్త్రీలు ఇవాళ కామన్. ఆమ్లెట్ గుడ్డుతో చేస్తారని తెలియకపోయినా 10/10 మార్క్స్ ఎట్లా తెచ్చుకోవాలని కౌన్సిలింగ్ ఇచ్చే దరిద్రపు దేవతలు ఆల్మోస్ట్ ఆల్ 80-90% ఉన్నారు. ఆ మార్క్స్ గురించి, ఆ చదువు గురించి చేసిన రీసెర్చ్ పిల్లల పోషణ గురించి, పిల్లల బిహేవియర్ గురించి ఆలోచించుంటే సంసారాలు చాలా నిలబడతాయి. స్త్రీ తన పరిధి ఆల్మోస్ట్ ఆల్ అన్ని విషయాల్లో దాటుతుంది. ఇంక్లూడింగ్ ఒక ఇల్లు కొందాము అని అనుకునేది కూడా ఫస్ట్ బీజం వేసే స్త్రీనే. అసూయా బీజం అంటుంది. ఇది ఇన్స్పైర్ అయ్యి బీజం వేయదు, అసూయతో బీజం వేస్తుంది. బీజం ఎక్కడ వేస్తుంది? మొగడి బ్రెయిన్లో వేస్తుంది. తన బ్రెయిన్లో వేసుకుంటే లాభం లేదని తెచ్చి మొగుడు బ్రెయిన్లో వేసి ఊరుకుంటుందా? దానికి గ్రోమోరు, ఫర్టిలైజరు, నీళ్లు రోజు వేస్తుంటుంది. ఆ గింజ ఊరుకుంటుందా? అది మొలుస్తుంది. ఎక్కడ మొలుస్తుంది? పురుషుని బ్రెయిన్లో మొలుస్తుంది. మొలిచి ఊరుకుంటుందా? పెరుగుతూ ఉంటుంది. అది పెరిగి పెరిగి పెను భారంగా మారుతుంది పురుషుడికి. మారి ఆ ఇల్లు కొనుగోలు చేద్దామనే భారాన్ని మోయడానికి సిద్ధమవుతాడు. అంటే ఈ డైలీ టార్చర్ కన్నా ఆ టార్చర్, ఈఎంఐ టార్చర్ బెటర్ అనుకొని ఈఎంఐ వైపు పురుషుడు మొగ్గు చూపుతాడు. అంటే నేను చెప్పాను కదా, పుట్టించేది ఏమైనా గిట్టిచ్చేది ఏమైనా. పుట్టించుడు అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ చేసుకున్న మొగుడిని గిట్టించాలి. అంటే అయిపోయాయి వాడి పని. ఈఎంఐ కడితే వాడి పని అయిపోయాయి. ఇంక మొగుడితేనేం పని? ఫంక్షన్స్ వస్తే పట్టుచీరలు కట్టుకొని మంగళసూత్రాలు వేసుకొని నా మగుడు ఉన్నాడని పతివ్రతలాగా తిరిగేది తప్ప ఇక మొగుడు దేనికి పనికిరాడు. మొగుడిని ప్రాణం తీసి పతివ్రతలాగా తిరిగే స్థాయికి స్త్రీలు చేరుకున్నారు. పురుషుడికి మనశ్శాంతి గురించి స్త్రీలు ఆలోచిస్తలేరు. తమ మనశ్శాంతి గురించి స్త్రీలు పురుషుని ద్వారా ఆలోచిస్తున్నారు. ఇది సంసారాలలో జరిగే అతిపెద్ద తప్పు. చాలా మంది నన్ను స్త్రీ విరోధి అనుకుంటారు. కాదు, నేను స్త్రీ తత్వం యొక్క విరోధి. అంటే స్త్రీ పరిధి దాటితే విరోధి, స్త్రీ అక్కర్లేని పనులు చేస్తే విరోధి, స్త్రీ ఎక్కువ గారాబం చేస్తున్నా విరోధినే. స్త్రీ అంటే ఇవాళ రేపు టర్మ్స్లో అతి అనే ఇంకో మీనింగ్ ఉంటుంది. స్త్రీ అంటే అతి, ఏదైనా అతి, ఓవర్ యాక్షన్, ఓవర్ ఎమోషనల్, ఓవర్ స్పెండింగ్, ఓవర్ ఇంటర్ఫియరెన్స్, ఓవర్ ఎడ్యుకేటెడ్, ఓవర్ ఎర్నింగ్, ఓవర్ ఇంటెలిజెంట్, ఓవర్ స్టూపిడ్నెస్, అంటే అన్నీ ఓవర్, అతి. స్త్రీ అంటే అతి. స్త్రీ అంటే నార్మల్ అంటే అది ఎక్కడో 5-10%. 70-80% స్త్రీలు అతిని. పిల్లల యొక్క చదువు,
వాళ్ళు ఏం చదువుకోవాలి అది కూడా స్త్రీనే నిర్ణయిస్తుంది. ఒక ముక్క తెలిసి ఉండదు ఆమె. ఎంసెట్ గురించి గంట మాట్లాడుతుంది, ఐఐటి గురించి మాట్లాడుతుంది. అసలు ఆమె 10th క్లాస్ పాస్ ఉంటుంది, కానీ పిల్లల భవిష్యత్తు గురించి ఆమె ఐఐటి ఖరగ్పూర్ పోయేస్తుంది. ఎంట్రన్స్ ఎట్లా రాయాలి, పిల్లలు ఎట్లా చదవాలి, ఆమె 10th ఫెయిల్ అయి ఉంటుంది. కానీ ఐఐటి ఎక్కడెక్కడ కోచింగ్ సెంటర్లు వాళ్ళు ఏమేమి చేస్తారు, ఎక్కడెక్కడ కౌన్సిలింగ్ ఎట్లయితుంది, ఎంసెట్ కౌన్సిలింగ్ ఎట్లయితుంది, ఎంబీఏ సీట్లు ఎక్కడెక్కడ ఖాళీ ఉన్నాయి, మొత్తం మీకు తెలుసు. అవి ఆ సంపాదించే ఎదవకి ఏం తెలిసి ఉండదు. ఎందుకంటే టైం కన్నా ముందే ఆ కిరీటం తెచ్చి ఆమె నెత్తిన పెట్టాడు. ఆమె అరాకొర నాలెడ్జ్తో సంపూర్ణంగా సంసారాన్ని కంట్రోల్ చేస్తుంది. ఇవాళ జరుగుతున్న జీవితాలు ఇట్లే సాగుతున్నాయి. ఒక ఇల్లు తీసుకుంటున్నామంటే ఇల్లు కాదు, 20 సంవత్సరాల ఈఎంఐ. ఈ 20 సంవత్సరాలు ఈఎంఐ కడితే ఆ పురుషుడు లాగానే ఉంటాడా లేదా అని ఆలోచించే స్త్రీ. ఇల్లు పురుష లక్షణం, అది కట్టే వరకు పురుషుడిది ఇట్లయిపోతుంది. ఇల్లు అంటే పురుష లక్షణం కరెక్టే, అది కట్టే వరకు ఇట్లయిపోతుంది పురుషుడు. ఏం లాభం? నేను వీరుణ్ణి శూరుణ్ణి, నీవు వీరుడివే అని మోటివేట్ చేసి ఒక లోన్ ఇప్పిస్తుంది. ఈఎంఐ ఎవడు వాడు అయ్య కడతాడా, ఆమె అయ్య కట్టాడా? లేదు, వీడే కట్టాలి. మనం మోటివేట్ కావడానికి కూడా కొన్ని హద్దులు ఉంటాయి. ఈ ఫేక్ మోటివేషన్కి 90% పురుషులు బలైపోతారు. అత్తగారింటి నుంచి కాల్ వస్తుంది, ఏం అల్లుడు ఇల్లు తీసుకుంటున్నావా, ఏం మామ కట్నం ఎంత ఇచ్చినావు అని అడగద్దు. పని ఏం లేకుండానే ఇల్లు ఎక్స్పెక్ట్ చేస్తాడు మామ. ఫోన్ కట్నం అరాకొర ఇచ్చింటాడు, కానీ అతి త్వరలో తన బిడ్డ కోసం మంచి ఇల్లు కొనాలి, మల్టీ స్టోరీడ్ బిల్డింగ్. 2 కోట్లైనా నెలకు ₹1,00,000 ఈఎంఐ అయినా పర్వాలేదు, కామని వాడు ఈఎంఐ కట్టాల్సిందే అంటాడు. వీడు కట్టాడు, పాడు చేయడు. వాళ్ళ బిడ్డ మోటివేషన్ చేసి వీడిని ఇల్లు పంపించింటాడు, ఈఎంఐ వీడే కట్టాలి. అప్పుడు మామయ్య అని అడిగితే మామయ్య ఏమంటాడు తెలుసా? అత్తగారింటి మామయ్య, ఏం లే ఎవరి సంసారం వాళ్ళు చూసుకోవాలి అంటాడు. ఏమైనా సహాయం చేస్తావా అంటే, ఎవరి సంసారాలు వాళ్ళు చూసుకోవాలి, ఎవరి కష్టం మేము బయలే మా ఇల్లు మేమే కొన్నాం. అప్పుడు ఎంత కొన్నాం? మెల్లగా 60 ఏళ్ళకి కొన్నాం. ఇప్పుడు నీ అల్లుడు ఎప్పుడు కొంటుండు? 30 ఏళ్ళకే కొంటుండు. వాడిని 60 ఏళ్ళ వరకు వాళ్ళ చేతి కథం వాడి. అల్లుండి ఏ పార్ట్ కూడా చక్కగా ఉండదు, మొత్తం ఇట్లనే. ఏ పార్ట్, అన్ని పార్ట్స్ ఇట్లనే ఉంటాయి. నీ బిడ్డ గట్టిగానే ఉంటుంది ప్రతి ఒక్కటి. అది కాకుండా సోషల్ మీడియాలో బయట లా పరంగా అన్నిటికీ వాళ్ళ బలపరచడం. ఇల్లు కొంటే ఆమె పేరునే కొనడం, వెహికల్ కొంటే ఆమె పేరే పెట్టడం. సుష్మిత అని అంటే సుష్మిత, ఈ కారు సుష్మితది, సుష్మిత అని. ఇంటి బయట ఆమె ఒక్క ఈఎంఐ కట్టదు, కానీ ఆమె పేరు ఆ బండ మీద కావాలి. ఇంటి బయట గేట్ దగ్గర ఆమె బండ సుష్మిత అండ్ మోహన్ అని ఫస్ట్ పేరు అనేది ఉండాలి. ఒక్క ఈఎంఐ ఆమె కడతావాలి. కారు పైన స్టిక్కర్ అనేది ఉండాలి, ఇంటి బయట బండ మీద ఆమె పేరే ఉండాలి. నేను చెప్పదలుచుకుంది ఏమంటే, ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ అనేది చాలా ఆచితూచి జరగాలి, వ్యూహాత్మకంగా జరగాలి. రాచరికంలో జరిగినట్టు నువ్వు జరిగిపో, నేను కూర్చొని నీ కిరీటం పెడితే ఆమె సున్నం పెట్టే. సంసారం అనే దాంట్లో ఎన్నో
వ్యూహ రచనలు ఉంటాయి. అంటే వ్యూహం అనే మీనింగ్ తెలియకుండా ఇవాళ రేపు రచన చేసేస్తున్నారు స్త్రీలు. ఏం చేస్తున్నావే? రచన చేస్తున్నావు. ఏ రచన చేస్తున్నావు? వ్యూహ రచన. వ్యూహం అంటే అది ఏమో ఉండదట వ్యూహం అంటే, కానీ రచన అయితే చేసేస్తున్నారు. ఆ రచన ఎవరు పాటించాలి అంటే మీరే పాటించాలండి. మీరు కూడా కాదు, నీవే. మొగుడు అంటే వాడు నీవే, వానికి రెస్పెక్ట్ ఏమి ఉండదు. రేపు అత్త మామం కూడా నీవే అంటది కొడదు. అంటే వ్యూహం అనే మీనింగ్ కూడా తెలియకుండా రచనలు చేసే స్త్రీలే ఎక్కువైంది. మనము జాగ్రత్త వహించాలి. సంసారం చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి, కొద్దిగా ఓపికగా ఉండాలి. కొన్ని ఏండ్లు సంసారమా ఈదనియాలి, తర్వాత కిరీటాలు ఇవ్వాలి. ఏదో స్ట్రక్చర్ బాగుందని, కట్టం బాగా తెచ్చిందని, మాట తీరు బాగుందని కిరీటాలు పెడితే పంగనామాలు పెట్టేస్తారు. అంటే స్త్రీ అంటే ఫస్ట్ ఆమెలోని మాతృత్వము, ఆమెలోని పెండ్లామత్వము, ఆమెలోని గర్ల్ ఫ్రెండ్ అత్వము, ఆమెలోని చెల్లత్వము, అక్కత్వము, ఇవన్నీ ఉండాలి ఓ స్త్రీ అంటే. జాలి, దయ, కరుణ, ఇవన్నీ అడిషనల్ ఫీచర్స్ ఒక స్త్రీ అంటే. కానీ వాడు రేపు ఏదో ఒకటే ఫీచర్, అందము, స్ట్రక్చర్ మస్తు ఉంటుంది. మామయ్య కూడా అనాల్సి వస్తుంది, అట్లుంటుంది, అట్లా తయారవుతుంది కూడా, మస్తు స్ట్రక్చర్ ఉంటుంది బై అనేటట్టు ఉంటుంది. అదొకటే క్వాలిఫికేషన్. ఇంకోటి ఉంటుంది, మస్తు పేయింగ్ జాబ్ ఉంటుంది. మా కోడలు మస్తు సంపాదిస్తుంది, ఇక ఏమి పని చెప్పేటట్లేదు ఆమె. ఆమె జీతమే 2-3 లక్షలు ఉంటుంది. ఏం చెప్తాం పని? అదొకటి. ఇంకోటి ఉంటుంది, గంపెడు కట్నం తెచ్చింటుంది, ఏం పని చేయాలి, తప్పదు, ఆమెను భరించాలి. అంటే ఒక స్త్రీలో ఒకటో రెండో తత్వాలు, గంపెడు తత్వాలు ఉన్న స్త్రీ ఒకటే రెండో తత్వాలు పెట్టుకొని వచ్చి రాజు అయిపోతుంది. రాణి కాదు, రాజే. ఇక్కడ రాణి పదవులు లేవు. పాతకాలంలో రాణులు, యువరాణులు, ఆ రాజు పదవి అనేది రానే రాకుండా. కానీ వాటర్ పట్ల కాదు, రావడమే సీదా సింహాసనం ఎక్కి కూర్చొని తనకు తానే కిరీటం తీసుకుని నెత్తి మీద పెట్టుకునే. నేను చెప్తున్నది చాలా క్రిటికల్ ప్రాబ్లమ్స్, చాలా మంది చేసే మిస్టేక్స్ అవి. స్త్రీ మాట వింటూనే ఉండాలి, కానీ పాటిస్తూ ఉండొద్దు. ఇది ఒక టెక్నిక్. స్త్రీ మాట వింటూనే ఉండాలి, కానీ పాటించకుండా ఉండాలి. అది కూడా ఒక టెక్నిక్. ఈ టెక్నిక్ ఫాలో కావాలి చాలా మంది. వినడము, పాటించడము చాలా వ్యత్యాసం ఉండాలి. తల ఊపడము, పని చేయడము వ్యత్యాసం ఉండాలి. అవును చేస్తాను, దానికి కూడా గ్యాప్ ఉండాలి. కాదు ఎప్పుడో అప్పుడు చేద్దాము, గ్యాప్ ఉండాలి. నీవే సర్వస్వము, నీకే బాధ్యతలు, గ్యాప్ ఉండాలి. అంటే ప్రతి ఒక్క 2 అంశాలకు మధ్యలో పెద్ద గ్యాప్ ఉండాలి. అయితే ఆ గ్యాప్లో తమ ఎక్స్పీరియన్స్ యాడ్ అయ్యి సంసారాలు ఈజీగా నడుస్తాయని నా అభిప్రాయం. మరి మీ అభిప్రాయమేమో కమెంట్ బాక్స్లో రాసి పుణ్యం కట్టుకోండి.
మరిన్ని ఇలాంటి వీడియోస్ మీరు వినదలుచుకుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ నమస్కారం.